వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. నగరంలో చేపట్టిన కాల్వ పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరికని పట్టణంలోని 49వ డివిజన్ మార్కెట్ కాలనీలో జరుగుతున్న కాల్వ పూడికతీత పనులను ఎన్టీపీసీలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, రామగుండంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, లింగాపూర్ సమీపంలోని రోడ్డు విస్తరణ పనులు, పైప్లైన్ పనులు, రామగుండంలోని మండల పశు వైద్యశాల, రామగుండంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం, అంతర్గ మండలంలోని కొందనపల్లి కేజీబీవీలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గోదావరికని పట్టణంలోని కాల్వ పూడికతీత పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు గదులు, కాంపౌండ్ వాల్, భోజనశాల పనులను వచ్చే మే మాసం నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అన్నారు. కేజీబీవీ కొందనపల్లిలో డార్క్ ఏరియా లేకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, కోతుల సమస్యలను తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, గ్రౌండ్ లెవెలింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మసీద్ చౌరస్తా నుండి లింగపూర్ వరకు చేపట్టిన 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఆటంకంగా ఉన్న పైప్ లైన్ తరలింపు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పశు వైద్యశాలలో సిబ్బంది విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వేసవి దృష్ట్యా త్రాగునీరు అందుబాటులోకి పెట్టాలని, స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ సకాలంలో అయ్యేలా చూడాలని, ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ శాఖ డిఈ స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ సకాలంలో అయ్యేలా చూడాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ శాఖ డిఈ అప్పల్ నాయుడు, ఏఈ రాజ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ఏఈ జావేద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ ఇరువైపు ఉన్న బుషెస్ మొత్తం తీసేసి క్లీన్ చేయాలి. 47 హెల్త్ క్యాంప్ అక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేశారు. అందరు డాక్టర్స్